హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ మోడల్ సార్ గైస్. లో కంటెంట్ పట్టుకొని వచ్చేసిన ఫుల్ ఫన్నీ ఉంటుంది. ఒక తాతతో కాల్ మాట్లాడి రికార్డ్ చేసేసి పెట్టేసిన, కానీ వీడియోలో పెట్టేస్తా చూడండి. అలాగే వీడియో ఎట్లా ఉంటుందో చెప్పండి చేయండి. 5 minutes later. హలో హలో ఆ, హలో హలో ఆ, రాజు గారా మాట్లాడేది? హలో, ఆ, గుట్టుముక్కల రాజేనా? ఆ, అంకుల్ మీరు ఎక్కడున్నారు? ఆ, అంకుల్ మీరు ఎక్కడున్నారు? ఎక్కడ ఉంటారంటావు? ఎక్కడున్నారు మీరు? ఎక్కడున్నారు? ఇంటికానే ఉన్నా సార్. బండ మీద ఉన్నా. బండి అంటే ఇక్కడ అండి. మేము మీ వద్ద మీ సిమ్ బ్లాక్ చేయబడుతుంది. ఆ, మీ సిమ్ బ్లాక్ చేయబడుతుంది సార్. ఇంటికానే ఉండదా మరి? సార్ మేము చెప్పేది వింటున్నారా మీరు? ఫస్ట్ మీ సిమ్ కార్డ్ బ్లాక్ చేయబడుతోంది. ఆ, మీ సిమ్ ఉందా? ఇంటి బంగారం ఏం కాదు. అది అతలేడు, మాట్లాడలేడు, మాట్లాడుకోమన్నాడు. హలో హలో రాజు గారు, మీ సిమ్ ఉందా? ఫోన్ సిమ్, బాబుగాడా? ఫోన్ సిమ్ బాబుగాడా? నీ సెల్ ఉందా? సెల్లు రాకతా మాట్లాడతాను. నేను ఏం చేయాలి? అదే బాబు, నేను బాబును మాట్లాడుతున్నా. అద్దులు అన్ని అసలు ఉన్నాయి. ఇక అది ఉండదు. ఇక ఏం చెప్తా, నేను ఇది కట్టుకోవద్దా? ఇది కట్టుకున్నా. ఇగో నేను బాబు వాళ్ళది కానిస్టేబుల్ మాట్లాడుతున్నా సార్. చెప్పేది ఏంటారా మీరు? ఫస్ట్ మాట్లాడుకుంటామన్నది ఇక మాట్లాడలేరు. ఇగో మీరు ఎక్కడున్నారు సార్? మీరు ఫస్ట్ చెప్పండి, మీరు ఎక్కడున్నారు? అది అసలేరు. మీరు ఎక్కడున్నారు అంటున్నా. ఇంటికన్నా ఎందుకంటే ఇక్కడ సార్ మేము వస్తున్నాం కార్లో. నాకు ఒక శరీరం అసలేదు సార్. ఇంకో సైడ్ పెట్టుకో సారు. కాదు, మాట్లాడుతున్నామంటే అసలేరు. మీ ఇల్లు మీరు హలో హలో మీ ఇల్లు ఎక్కడ కడుతున్నారు మీరు? మీ ఇల్లు ఎక్కడ కడుతున్నారు? ఎక్కడ పడుకున్నా సార్? ఇల్లు ఎక్కడ కడుతున్నావు? ఇల్లు రాజయ్య గారు ఎక్కడ కడుతున్నారండి? ఇల్లు పంచుకునే కాదా? పంచుకోవాలి. మీరు మూడు కాడ కడుతున్నారు అని వినబడ్డది మాకు. పంచుకున్నాము. ఇంత ఇసుపెట్టినా ఇక ముచ్చమంతా లడ్డు. రాజయ్య గారు చెప్పేది వింటారా మీరు? మరి పంచుకుంటే అది 3 వార్డు ఉన్నది, నాకు ఒక పాటు ఉన్నది. ఇక ఏం చేయాలి? అది మందులకు మందులకు వస్తే దిగపోతుంది. హలో రాజేందర్, హలో రాజయ్య, మీరు మోరీలో కట్టుతున్నారు అన్నట్టు వినపడ్డది నాకు. చూడు సార్, మీరు చూసే ఏర్పడుతుందా వద్దనగా? ఓకే, మేము రమ్మంటాం మరి మీ విలేజ్. అది నేనున్నప్పుడే సబ్సిడీ కావాలి. పోరాడు కనుక్కుంటారు, వాటికి చెప్తాను. సో ఇగో రాజయ్య గారు పెడతారు. రాజయ్య గదలు ఎక్కువ ఉండే నాకు అంటున్నా. 2 గదాలు ఎక్కువ ఉన్నాయి. హలో కాదు, 3 గదాలు ఎక్కువ ఉన్నాయి సార్. నేను చెప్పడానికి మీకు 3 గజాలు కాదండి, మీకు 2 గజాలు పెట్టినా ఎక్కువ అని. ఓకే మాట్లాడారు. వాళ్ళ అమ్మమ్మ దగ్గర, కూరగాయల దగ్గర, ఆడవ దగ్గర. ఏం సార్ ఇది? ఇల్లు కాదు, ఇల్లు ఊరగొచ్చిపోయిండు. మూలది ఇక నేను కట్టించినప్పుడు అప్పుడు మా తమ్ముడు బొంబాయి ఉంటే కట్టించిన అంటే అంత దిగి వచ్చినాడు. మళ్ళా పెట్టాడు. మళ్ళీ బాత్రూమ్ దగ్గర లొల్లి అయితే పెద్ద పంచాయతీ అయింది. బాత్రూమ్ మొన్న కొట్టాడు. రాజు సారు ఉన్నప్పుడు కట్టు భోజనం కలిసి తీరితే కట్టాడు. 50-60 ఏళ్ళ కూడా అంటే ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని అంది. హలో రాజయ్య గారు, హలో మీరు రేపు మేము మీ ఊరికి వస్తున్నాం సార్. నువ్వు వచ్చి చూసుకోసారు. నాకు సగం అర్థం. రాజయ్య మాకు అద్దు. నువ్వు మోరీలో కట్టినవన్నట్టు పడ్డది నాకు. ఇల్లు కూడా పెట్టాలి, ఆ ఇల్లు కూడా పెట్టాలి, బాత్రూమ్ కూడా పెట్టాలి. నాకు 30,000 రూపాయలు అయింది బాత్రూమ్ లో. సరే రాజయ్య, నేను నీకు అంత సహాయం చేస్తాను సార్. బాగా జరిగేది మోటార్ ఎక్కపోయి పొలము తోట ఎడగడతారా? నాకు పెట్టినా ఎక్కపోయి అమ్ముకుంటారా? అవునా? ఓలు అమ్ముకున్నారు సార్? మన మోటార్ ఆడబెట్టుడు మొత్తం ఎన్నుకోలే. అది బీడు ఉన్నది. మళ్ళీ ఇప్పుడు మంచిగా చేసి మంచిగా వాడబెడితే నాకు 3 గంటల పాలు చెప్పాయి, జిల్లా పాలు. బీడు ఉన్నది. రాజయ్య, నీకు ఎంతమంది కొడుకులు? నాకు 3, ఆయనకు 3 బతకనని నేను అంత చేస్తే. మీ కొడుకులకు పెళ్లి అయిందా రాజయ్య? ఎంతమంది పిల్లలు ఒక్కొక్కళ్ళకి? అంత సమానం ఇచ్చిన. నాకు అచ్చిన భూమి కూడా ఇచ్చిన. హలో రాజయ్య, హలో రేపు నేను అమర్పేట వస్తున్నా. మీ జాగా కొలిసేనికి అమర్పేట వస్తున్నా. రేపు చూసుకున్నాం మరి. అది తినాలి. మీరు ఉండదు సారు. అది అంతగా 3 కొడుకులు చిన్న పొద్దులు అప్పగాలని ఒక పనితో చేసుకుంటూ ఇంగ్లీష్ పెట్టి జాతి పెట్టి వాళ్ళ మామూలుకి మరవాళ్ళు, అందరికి మరవాళ్ళు. హలో రాజయ్య గారు, మాకు సంబంధం లేవండి అవన్నీ. మాకు అవన్నీ చెప్పకండి. మేము రేపు వస్తున్నాం అంబర్పేట. రేపు కొలుస్తున్నాం ఇల్లు. మళ్ళీ మొన్న వచ్చి సార్ ఫోన్ లో తీసుకురా.
అదే రాజయ్య నేను ఏమంటున్నా మీ ఇల్లు వచ్చి కొలుస్తాం మేము. మన మన ఇద్దరు సార్లు ఆలు చూసిపోయి ఏమంటుంది సార్ నాకు చేతనాక అడ్డదాకా అడ్డం పడబట్టి ఇక మీద కీడు మళ్ళా ఆపరేషన్ అయింది చిన్నోడు మొన్న రాజయ్య గారు ఏంది కదా మీరే చెప్పారు కదా మీరు చెప్తాను ఇంటారు మేము వినము తగ్గి ఇల్లు కులం చెప్తే వినరు అది అదే అడుగుడు పోతాడు. నేను ఇంటా హలో రాజయ్య హలో హలో రాజయ్య గారు రేపు మేము అంబర్పేట వస్తున్నాం. నేను కూడా దోషాన్ని కూడా ఇద్దరు పిలిపిస్తా మాట్లాడుతా అంటే నేను అంతా కాల్తాను పోయినా దెబ్బ కలిగితే మీదకి గుండె మీద అనబట్టి ఎత్తుగా సార్ మళ్ళీ దాపించిన వాళ్ళు 50,000 అది చేసేది కలిసి వచ్చి ఊరు కలుసుకో ఇంకా పొన్నులు కలుసుకోవాలన్నా ఈ అందరి బయట కూడా రాజా వేసుకుంటూ కానీ సరే 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 రాజయ్య సరే కానీ నేను రేపు ఏ ఊరికాలని కలుసుకో సర్పంచులు మంచిగా నా చెడ్డ రాజయ్య అంటే నా ముగ్గురు బతకాలి బాగా నీళ్ళు వేస్తా అంటే ఎవరైతే ఆట మన సంకలనం కట్టడా ఏంటి సో గైస్ తాత అయితే చూసేసారు కదా తాత మొత్తం వేరే. సో గైస్ వీడియో నచ్చితే చిన్న లైక్ వేసుకోరు కదా గైస్, సపోర్ట్